నేచర్ సేవా ఫౌండేషన్ దీని యొక్క స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశము ధర్మ రక్షణ, ప్రకృతి పరిరక్షణ. నాడు మన ప్రపంచవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా సమాజంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా స్వార్థం పెచ్చరిల్లి మనిషి మోసం చేసుకునేటువంటి పరిస్థితులు దాపురించాయి, మనందరికీ తెలుసు. ఈ పరిస్థితి నుండి కొంతమేరైనా మన పరిసరాలలో ఉన్నటువంటి సమాజాన్ని మేలుకొల్పి ధర్మాన్ని బ్రతికించినట్లయితే అది మనందరినీ రక్షిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని వేదికగా అన్ని రకాలైనటువంటి కళా పోషకులందరినీ ఆహ్వానించి మనం ఇక్కడ వారి యొక్క ప్రదర్శనలు గావించడం ద్వారా మనోరంజకంగా తద్వారా ఒక మెసేజ్ ని సమాజానికి పంపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాము. అలాగే ప్రకృతి పరిరక్షణ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని మొక్కలను పెంచేటటువంటి కార్యక్రమంలో భాగంగా అందరికీ మనం మంచి మొక్కలను వితరణ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా కావిస్తున్నాము. కాబట్టి ఈ ధర్మ రక్షణ, ప్రకృతి పరిరక్షణ కేవలము నేచర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్కువ మందిగా అతి పరిమితంగా ఉన్నటువంటి మేము మాత్రమే కాదు, ఈ పనిని అందరూ చేయవాలి, ఇది ఏ ఒక్కరితో కాదు, ప్రజలందరి బాధ్యత అని చేసేటటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. జై హింద్. కొంతమంది చిన్నారులతోటి ఈ యొక్క నృత్య ప్రదర్శన ఇక్కడ ఈ కాలేజ్ ప్రాంగణం మొత్తం కూడా చాలా రంగులతోటి చాలా అందంగా ముస్తాబు ఇచ్చారు. చాలా బాగుంది. ఈ కళలు అనేవి మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన వరం. అనేక రకాల ఇప్పుడు ప్రస్తుతం వ్యాయామం కూడా కరువైపోయింది. డాక్టర్ ఏదైనా కంప్లైంట్ వెళ్తే ఫస్ట్ డాక్టర్ మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఏదైనా ఆహారం తిన్నారా, ఫుడ్ పాయిజన్ అయిందా, ఎక్సర్సైజ్ అయ్యి సరిగా చేస్తున్నారా. ఇవాళ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎవరికి లేదు. ప్రత్యేకించి ఈ నృత్య కళాభిమానం వీళ్ళందరూ చేసే ప్రదర్శనలో ఎన్నో రకాల భంగిమలు ఉన్నాయి, ఎన్నో రకాల శరీర ఆసనాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మన పూర్వీకులు మనకింతటి గొప్ప కళని మనకు అందించారు. దాన్ని మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు అనేక రకాలుగా అది ఆ కళ అనేది అభివృద్ధి జరిగేది. ప్రస్తుతానికి మనం చూస్తున్న ఈ యొక్క నృత్య కళ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంతమంది తల్లిదండ్రులు ఈ పిల్లలకి వీటన్నింటినీ కూడా పోషించి వాళ్ళకి నేర్పించి వాళ్ళు పర్సనల్గా కేర్ తీసుకొని వాళ్ళందరినీ పొద్దున సాయంత్రం తీసుకొని వెళ్ళి అక్కడ నేర్పించి ఈ పిల్లలు ఇంత గొప్ప ఉన్నతంగా మీరు తయారు చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తల్లిదండ్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈ పద్ధతి ప్రతి కుటుంబంలో రావాలి. ఇది జరిగితే మనకి అనేక కార్యక్రమాలు ఎటువంటి రోగాలు రావండి. ఫస్ట్ పాయింట్, ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు, చిన్నపిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఈ పరిపక్వత చెందించినందుకు వాళ్ళకు కూడా కొంత మనశ్శాంతి ఉంటుంది. ఎన్నో రకాలుగా ప్రకృతికి మనకి మంచి జరుగుతుంది. సో ఈ విధానాన్ని ఇక్కడ జరుగుతున్నందుకు దీనిలో నేను కూడా ఒక పాత్ర వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.